ఆకాశం మీద ఉమ్మెత్తే ఏమైతుందో అందరికి ఎరికే. రేవంత్ సార్ కూడా బాగా ఎరికే. అరే గా రైతు బంధు పైసలు సక్కగియ్యురి, ఎరువులు కరెక్ట్గా ఇచ్చేటట్టు చూడురి, ఇతరన 2500 రూపాయలు ఇయ్యురి, 2 లక్షల నౌకర్లు ఎటువా, 6 గ్యారంటీలు ఏమాయంటే గవర్ని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రేశం. కేసీఆర్ సార్ మీద కండ్ల మంటతనం పెట్టుకున్నాడే అవుతున్నది మన సర్కార్కు. గిట్లనే అంటుర్రోలా జనాలు. ఎందుకంటే గా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతోని కేసీఆర్ సార్కే నోటీసులు ఇచ్చిరు. ఇక చెప్పు కదా, మరి మన తెలంగాణ ఊకుంటుందా? అగ్గి ఉడుతున్నది. అగో మన కేసీఆర్ సార్కు సిట్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిరోలా. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతోని శుక్రవారం పగిలిటి కేసీఆర్ సార్ను విచారణ చేస్తారట. మీరే చెప్పురి, ఇది కచ్చ కాకుంటే ఇంకేంటిది? చిన్న పోరని కూడా అర్థమవుతుంది కదా. రేవంత్ సారు ఏమంట సీఎం కుర్చీలా కూర్చున్నాడు. అప్పుడే చెప్పే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, జైలుకు పంపుతా, అట్లా ఇట్లా చేస్తా అని. అగో గందుకే తాపకోసారి ఏదో ఒక ఈగురం ముంగడ పెట్టుకొని ఇప్పుడు సార్కే నోటీసులు ఇచ్చిరు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది లేదని కోర్టులే కేసులు కొట్టేసినాయి. సూర పట్టుకొని యాలాడినట్టు కొట్టేసిన కేసును పట్టుకొని నోటీసులు అనుకుంటా పొద్దెల దీసుడేంది. గిందుకేనా తెలంగాణ జనాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది? గిందుకేనా అధికారంలో కూర్చోబెట్టింది? పోలీసు ఆఫీసర్లు అందరూ నా మాట వింటారు కదా అని ఇక వాళ్ళను తోలుబొమ్మలు ఆడిచ్చినట్టు ఆడిచ్చుడేనా సర్కార్ పని? కాదు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారో పోలీసు వాళ్ళకు తెలియదా? తెలుసు కూడా సిట్ ఆఫీసర్లు నోటీసులు పంపుడేంది. ఒకసారి కేసీఆర్ కన్న తెరిస్తే ఒకసారి పిలిపిస్తే అగ్నిగుండం అయిపోతుంది తెలంగాణ. ఏం చేసినందుకు ఇలా కేసీఆర్ లేకపోతే మీరు ముఖ్యమంత్రులు అవుతుండ్రా, పిసిసి ప్రెసిడెంట్లు అవుతుండ్రా? ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముఖ్యమంత్రులు అయినా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ వాళ్ళు అంటే ఇవన్నీ చేసింది పాపమ్మా. ఇంటింటికి మా పిల్లలు నీళ్ళు లేక ఊరు బయటకు నీళ్ళు తాగుతున్నారు, కన్నా కష్టాలు పడుతున్నారని ఇంటింటి ముందర నల్లబెట్టింది పాపమ్మా. 200 రూపాయలు 2000 పెన్షన్ చేసింది పాపమ్మా. ఏం చేసింది, ఏం తప్పు చేసిండని కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము సత్తా లేక మరీ నీచంగా దిగజారి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పిలుస్తారా? మీరు చేస్తుంది ఏంటంటే కేసీఆర్ లాంటి వాడు ఉంటే ఈ దేశంలో దేశవ్యాప్తంగా కూడా ఇది అడుగుతారు, ప్రజలు అడుగుతారు అని చెప్పి ఇలా కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి నాటకాలు ఆడి ఇలా కేసీఆర్ని బదనాం చేయాలని ప్లాన్ చేస్తారు. కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, హరీష్ రావు గారు అయిపోయింది, సంతోష్ రావు అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బదనాం చేస్తే కేసీఆర్ కుటుంబం లేకపోతే మాకు ఇంకా అడ్డల్పు లేకుండా ఉంటుంది. ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ మేము పరిపాలించుకోవచ్చని ఈ కుట్ర చేస్తారా మీరు? కాదు. ఓ దిక్కు 6 గ్యారంటీలు వాట్క మీదికి వేయినాయి. ఈ రేవంత్ సర్కార్ పాలనలా రోడ్డెక్కినోళ్ళు లేరు, రైతులు హరికోజ వాడుతున్నారు. వాళ్ళకు రైతు బంధు చక్కగా రాలే, రుణమాఫీలు చేయరు, ఎరువులు ఇచ్చింది లేదు. ఇక బడి పిల్లలైతే గోసపడ్డారు, నిరుద్యోగులు నౌకర్లు లేవని ధర్నాలు చేశారు. ఆడబిడ్డలకు ఇత్తనన్న 2500 అని నిలదీత్తాన్లు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఎటువాయని అడుగుతురు. స్కూటీలు ముచ్చట్లే లేదు. ఈ 2 ఏళ్లల్లా ఒక్కటంటే ఒక్క పని కూడా చక్కగా చేసిందే లేదు. గీ పనులు చేయురి సారు అంటే ఎంతసేపు బీఆర్ఎస్ లీడర్ల మీద పగబట్టినట్టే చేసుడు. గిట్లా పగబట్టుకొని అధికారంలో కూర్చోబెట్టిరా, 6 గ్యారంటీలు అమలు చేస్తారని ఓట్లేసిరా. అసలు సంగతి ఇడిచిపెట్టి కేసులు నోటీసులు అనుకుంటా ఏండ్లకేండ్లు ఎలదీసుడేంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికే ఇవాళ సిట్టి నోటీసులు ఇవ్వడం అంటే ఇది తెలంగాణ యావత్ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికే సిట్టి నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుడు చేసుడు తప్పిస్తే పరిపాలన ఏం చేయట్లేదు, పాలన గాలికి వదిలేసినాడు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినప్పుడు ప్రజల దృష్టిని మరచడానికి ఇట్లా కాళేశ్వరం కమిషన్లని, సిట్టులని, ఫోన్ ట్యాపింగ్ అని
రకరకాల పేర్లతో ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, అదే పనిగా మొన్న సంతోష్ రావు గారిని అదే పనిగా వేధింపుడు పెట్టుకున్నాడు. ఇప్పటికే హరీష్ రావు సార్కు, కేటీఆర్ సార్కు, సంతోష్ రావు సార్కు నోటీసులు ఇచ్చి విచారణ చేసారు. కేసీఆర్ సార్కు కూడా నోటీసులు ఇచ్చి సంబరపడ్డాడు. గిదేం తనిఖీ కావచ్చు, గిట్లనే గరమైతురోల జనాలు. అందుకే జనం రోడ్ల మీద కచ్చిరు. 14 ఏళ్లు కొట్లాడి సావు నోట్ల తలకాయ పెట్టిన కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చుడుతోనే రేవంత్ సర్కార్ మీద గరమైరు. హైదరాబాద్ పట్నం నుంచి మారుమూల పల్లె దాకా ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తుండు. ఈ రేవంత్ సారు దిష్టి బొమ్మలు కాలబెట్టి నిరసన చేస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ కు ఇచ్చిన సిట్ నోటీసులు వెంటనే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. గతంలో ఆయన తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసులైనా జైలుకు పోయిండు, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసిండు. ఆయన భయపడేటోడు కాదు, ఉద్యమకారులు ఎవరు కూడా భయపడేటోడు కాదు, దేనికైనా తెగించి పనిచేసేటోడు. ఎవరైనా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా నీళ్లు తీసుకొచ్చాడు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాడు, రైతులను బాగు చేశాడు, రైతు బంధు చేశాడు, రోడ్లు బాగు చేశాడు, గ్రామాలు బాగు చేశాడు, తండలం బాగు చేశాడు, పట్టణాలను బాగు చేసిన మహానుభావుడు ఆయన ఏ రాష్ట్రంలో తిరిగా కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, పెన్షన్ 200 ఉంటే 2000 చేశాడు, ఎన్నో స్కీమ్స్ చేసి ప్రజలను ఆదుకున్న మహానుభావుడు. తెలంగాణ కోసం పోరాటం అతనికి నోటీస్ ఇస్తావా? సిగ్గున్నదానే రేవంత్ రెడ్డి గారు? నీ అంత బ్రోకరు, నీ అంత ఇవ్వడం ఉన్నాడా? నీ అంత అబద్ధాల కోరు, నీ అంత అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో లేడు. నెంబర్ 1 వస్తావు నువ్వు. వల్ల ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే ప్రజలు ఊరుకుంటారా? తంతరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తన్ని గ్రామాలని చెల్లగొట్టే రోజు వచ్చింది. ఈడ ఇంకోటి చెప్పాలే, కేసీఆర్ సార్కు నోటీసులు ఇస్తున్న టైములే సంగారెడ్డి జిల్లాల పగటిలి అన్నం తిని 22 మంది బడిపిల్లలు దవాఖానలో పడ్డారు. మరి దీనికి జిమ్మదారి ఎవరు? వీళ్ళ సంగతి కదా చూసుకోవాల్సింది. 2 ఏళ్ళు అవుతున్నా ఒక్క నౌకరు చక్కగా ఇచ్చింది లేదు. గా ఉద్యోగుల సంగతి కదా సర్కారు చూడవలసింది. పింఛన్లు పెంచుతామని చెప్పిరు, గవిటి గురించి కదా ఆలోచించవలసింది. అన్ని పక్కకు పెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నాశనం చేయాలి, కేసీఆర్ సార్ను ఎట్లా గోసబుచ్చుకోవాలి, కేటీఆర్ ను ఎట్లా బద్నాం చేయాలి, గులాబీ పార్టీ లీడర్లను ఎట్లెట్లా బెదరగొట్టాలి, గివ్వ ఆలోచించేటి కథకు నవ్వాలేదు. గిట్లనే కోపానికి అత్తాళ్ళు తెలంగాణ పబ్లిక్.